ఏ స్త్రీ అయితే 5 పూటలు నమాజ్ చేస్తుందో, ఏ స్త్రీ అయితే రంజాన్ మాసం అంతా ఉపవాసం ఉంటుందో, ఏ స్త్రీ అయితే తన యొక్క మనోంగాలు కాపాడుకుంటుందో, ఏ స్త్రీ అయితే తన భర్త మాటకి ఇదేలే ఉంటుందో అలాంటి స్త్రీని అంటే మనకి ఎన్ని స్వర్గద్వారాలు ఉన్నాయో అన్ని స్వర్గద్వారాల్లో నువ్వు ఏ స్వర్గద్వారం ప్రవేశిస్తావో ఇల్లు అని దేవుడు అనడం జరుగుతుంది. మరి ఇక్కడ భర్త మాట అంటే ముందు భర్త మాట ధర్మప్రదంగా ఉందా లేదా అని చూసుకోవాలి. అప్పుడు ఆ మాటను బట్టి మనం దాన్ని ఆచరించాలా వినాలా అన్నది ఆలోచించుకోవాలి. ఎప్పుడూ కూడా భర్త చెప్పేశాడు కదా అని ఇదని అదని చేసేసాం అనుకో నష్టపోయేది మనమే. మన వంతు భర్త స్వర్గానికి వెళ్ళడు కదా, నరకానికి వెళ్ళడు కదా, ఎవరు చేసుకున్న కర్మలు వాళ్ళకే. కాబట్టి దేవుడు మనకి ఖురాన్లో ఏం చెప్పాడో ఆ ఖురాన్ ప్రకారంగానే ఎవరు చేసుకున్న కర్మలు వాళ్ళకే. కాబట్టి స్వర్గం ఎవరు మంచి పనులు చేసుకుంటే వాళ్ళకి లభ్యమవుతుంది, నరకం ఎవరు చెడు పనులు చేసుకుంటే వాళ్ళకే లభిస్తుంది. కాబట్టి ఎవరు చేసుకున్న మంచి పనులు వారికే వస్తాయి. కాబట్టి మనం ఆ మంచి పనుల ఆచరణలోనే ఉండాలి.